అలాగే డిహెచ్పడి ఇంకా డిహెచ్పడి కానీ నాకు ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా కలిసి చేసాం. రోజుగా వేసరాగారు పదవి చేసినటువంటి కూడా చేయబడిన 3 దశాబ్దాల పైగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం తమ సేవలు అందించి ఈరోజు భవిష్యత్తుకు భరోసా కల్పించే పరిస్థితుల్లో ఎవరైనా సరే సర్వీస్ పూర్తి అనుకుంటారు, అట్లే ఉపయోగానికి ఆనందంటే అర్థం చేసుకోవాలి. ఒక అసమాన ఆడుతుంది, ఎక్కడో పుట్టి ఎక్కడ పెరిగి చదువులో పోవడానికి ఎక్కడెక్కడ పుట్టిన ఎక్కడ పెరిగిన మనకు బాధపడకుండా కూడా వాళ్ళ భవిష్యత్తు హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఆ భవిష్యత్తు ఒక్కొక్కరు ఒక్కొక్క నాలుగు నేర్పిస్తున్నారు. ఆ భవిష్యత్తు కూడా అదే ఈ విధంగా ఎవరైతే ప్రభుత్వాలలో పనిచేస్తారు కాబట్టి ఆ దాన్ని సాధించాలని చెప్పేసి రెండో విషయం నాకు చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రారంభం నుంచి 1990 నుంచి కూడా ఈ రోజు వరకు చూసుకున్నప్పుడు 5.9 మిలియన్ టన్స్ అత్యధిక కెపాసిటీలో అత్యంత ఉత్పత్తి చేసినటువంటి ఘనత అందరికీ ఉంది. కానీ రైతు ఈ రోజు అత్యంత ప్రొడక్షన్ చేశాం కానీ ఎందుకు లాస్ట్లో వెళ్ళిపోతాం. ఇది భయపడడానికి ఈ విషయం ప్రభుత్వం తెలియదని తెలుసు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అవసరమైనటువంటి కోడ్ లేదు, కోడ్ బయటకు కొనుక్కుంటాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అవసరమైన ఎంట్రోని పూర్తిగా సెంటర్ తయారు చేసి అందించే కెపాసిటీ సెంటర్ లేదు కాబట్టి బ్యాలెన్స్ బయటకు కొనుక్కుంటాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తెలిసి పూర్తిగా రంగంలో కోసం అవసరమైనటువంటి గ్యాస్ లేదు కాబట్టి తీసుకోవడం చేయలేకపోతాం. అంటే ఒక రైతు ఇంట్లో పండించినటువంటి ధాన్యం పప్పుతో హొట్ట పెట్టేసి 10 రూపాయలు అమ్మితే మనం ఆ రైతు దగ్గర ఆ ధాన్యం ఆ పప్పు కొనుక్కొని వచ్చి హొట్ట పెట్టి మనం 10 రూపాయలు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి లాస్ట్ నష్టం ఎలా వస్తుంది, లాభం ఎలా వస్తుంది చెప్పండి. దీనికి మళ్ళీ కారణం అని చెప్పేసి మనం వచ్చిన మినిస్టర్ గారిని అడిగామా, ఉత్పత్తి ఖర్చు పెరిగిపోతా ఉంటే ఎలా లాభాలు వస్తాయి కాబట్టి మైండ్స్ పోవాలి కదా అడిగితే మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి కాబట్టి స్టీల్ ప్లాంట్ని తప్పనిసరిగా రక్షించుకోవాలి. వాళ్ళు చెప్తా ఉన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చెయ్యం, సంతోషం చేయనన్నప్పుడు ప్యాకేజ్ ఇచ్చాం, సంతోషం ప్యాకేజ్ ఇచ్చినట్టు. కానీ మేము అడిగేది ఏంటంటే చెయ్యమని చంద్రబాబు చెప్తున్నారు, చేయలేదు. ఇది ప్రధాన సమస్య. మనం అడిగేది ఏంటంటే మా ప్రయత్నించుకుంటాము స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయను అన్నారు కదా, ఆ మాట ఏదో పార్లమెంట్లో చెప్పొచ్చు కదా మనం అడుగుతున్నాం. ఆ ఒక్కదానికి తప్ప మిగిలినన్నిటికీ సమాధానం చెప్తా ఉన్నాయి. అంటే మన మెడ మీద కత్తి పెట్టారు, కత్తి తీయట్లేదు, కత్తి తీయకుండా నేను సంపమని చెప్తున్నాడు. మనందరం కూడా ధైర్యం కోల్పోకుండా మన యొక్క హక్కుల కోసం, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడాలి. భవిష్యత్తులో ఫైట్ చేశారు, అటువంటి ఫైట్ చేయాలి. భవిష్యత్తులో మంచి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఫైట్ చేయడం కోసం నేను సిద్ధంగా ఉన్నాం. ఆ పోరాటానికి బయట నుంచి కూడా మద్దతు తెలియజేయాలని అందరూ మరొకసారి కోరుకుంటూ నాకు అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ రామస్వామి గారు, థ్యాంక్ యూ.